మన సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలు శ్రీలంక, నేపాల్, భూటాను అందరితో స్నేహమే చేస్తుంటాం మనం. బర్మా కూడా మన సరిహద్దు దేశమే. అయితే మనకి తలనొప్పి సృష్టించేటువంటిది చైనా, పాకిస్తాన్. ఆ రెండు కూడా డ్రామాలు ఆడుతూనే ఉంటాయి. చైనానేమో స్నేహంగా ఉంటూ డ్రామా ఆడుతుంది, పాకిస్తాన్ ప్రత్యక్షంగానే వివాదాలు సృష్టిస్తూ ఉంటుంది. బర్మా ఇప్పుడు చైనా చెప్పు చేతల్లోకి వెళ్ళింది. బర్మాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పుడు మనము వాళ్ళు ఒక ఫ్రీ ట్రీటీ ఉంది, వాళ్ళు ఇటు వస్తుంటారు, మనం అటు వెళ్తూ ఉంటుంటాం, పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ మధ్య కాలంలో బర్మా నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ సైనిక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన తీవ్ర ప్రతిఘటనలు జరుగుతున్నాయి. సైనిక ప్రభుత్వం మీద బాంబులు వేసేవాళ్ళు అలా తర్వాత ఇండియాలోకి వచ్చేస్తున్నారు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సైన్యం హెరాస్మెంట్కి తట్టుకోలేక వస్తున్నారు. ఇది పెద్ద సమస్య కూర్చుంటుంది. అందులో తీవ్రవాదులు కూడా ఉంటున్నారు. ఎవరైతే రోహింగ్యాలు కూడా అట్టించి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్రీగా ఉండేటువంటి దానికి రిస్ట్రిక్షన్స్ పెట్టబోతుంది మోడీ సర్కారు. భారత్ మయన్మార్ మధ్య ఉన్నటువంటి ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ సులభంగా అట్టించి ఇటు రావడాన్ని, రాకపోకల్ని రద్దు చేస్తా నిర్ణయం తీసుకోబోతోంది.